హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హరి అంజనీ బ్లాగ్స్. విజయవాడ అనగానే మనందరికీ గుర్తొచ్చేది దుర్గమ్మ తల్లి టెంపుల్. మేము హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యే ముందు ఒకసారి దుర్గమ్మ తల్లి దర్శనానికైతే వెళ్ళేసి వచ్చాం. అలాగే మార్కెట్లో ఫేమస్ పాత శివాలయం అండ్ మంగళగిరిలో పానకాల స్వామి టెంపుల్కి కూడా వెళ్ళేసి వచ్చాం. ఫస్ట్ అయితే దుర్గమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాము. వెళ్ళేటప్పుడు మెట్ల దారి నుంచి వెళ్ళాము, ఎందుకంటే మెట్ల పూజ చేద్దామని. ఫస్ట్ మెట్టు దగ్గర పసుపు వినాయకుడిని చేసి దీపం పెట్టి ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ పెట్టుకుంటూ పైదాకా వెళ్ళాము. కన్నా నేను కలిసి ఒకళ్ళు పసుపు ఒకళ్ళు కుంకుమ పెట్టుకుంటూ వెళ్తాము పైదాకా ఇద్దరము. మెట్లన్నీ పసుపు కుంకాలతో నిండిపోయాయి. ఇలా అందరూ మెట్ల పూజ చేస్తారు కదా. ఫ్రైడే టైంలో అయితే ఫుల్ క్రౌడ్ ఉంటారు. మెట్ల పూజ కంప్లీట్ చేసుకుని ఫైనల్గా అమ్మవారి దర్శనం చాలా పీస్ఫుల్గా అయ్యింది. అయితే ఇక్కడ అమ్మవారు ఎలా వెలిసారో తెలుసా? పూర్వం కీలుడు అనే యక్షుడు కృష్ణానది తీరంలో దుర్గాదేవి అనుగ్రహం కోసం ఘోర తపస్సు చేశాడు. అయితే అతని భక్తికి మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. ఏం వరం కావాలో కోరుకోమంటారు. అయితే కీలుడు మీరు ఎప్పుడూ కూడా నా గుండెల్లో ఉండాలి అని కోరుకుంటారు. అయితే ఆ మాట విని దుర్గమ్మ సరే నువ్వు కృష్ణానది పక్కన పర్వతంగా మారితే ఆ పర్వతం పైన నేను వెలుస్తాను అని చెప్పింది. అయితే దుర్గమ్మ చెప్పిన విధంగా ఆ కీలుడు కీలాద్రి పర్వతంగా మారాడు. దుర్గమ్మ మహిషాసురుడు అనే రాక్షసుని సంహారం చేసిన తరువాత మహిషాసుర మర్దినిగా కీలాద్రి కొండపై వెలిసింది. ప్రతిరోజు ఇంద్రాది దేవతలు అంతా వచ్చి దేవిని పూజించటం మూలంగా ఇంద్రకీలాద్రిగా పిలువబడుతుంది. అమ్మవారు కనకవర్ణ శోభితురాలయి ఉండటం వల్ల అమ్మవారికి కనకదుర్గ అనే పేరు వచ్చింది. దుర్గమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మేము పాత శివాలయంకి అయితే వెళ్ళాము. ఈ పాత శివాలయం అయితే చాలా పురాతనమైనదంట. ఈ గుడిలో ఉన్న శివలింగాన్ని ధర్మరాజు గారు ప్రతిష్ఠించారంట. ధర్మరాజు గారి తమ్ముడు అర్జునుడు ఇక్కడ కొండపైన తపస్సు చేశారంట. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి ఒక వరం ఇచ్చాడంట. దానికి గుర్తుగా ధర్మరాజు గారు ఇక్కడ ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఇది పురాణాల్లో ఉంది. మరి చరిత్రలో అయితే ఈ గుడి 600 సంవత్సరాల క్రింద శ్రీకృష్ణదేవరాయలు గారు పునర్నిర్మాణం చేశారంట. ఈ గుడి చుట్టూ అందరు దేవుళ్ళు ఉంటారు. వినాయకుడు, ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, నవగ్రహాలు, ఇలా అందరూ దేవుళ్ళు ఉంటారు గుడి చుట్టూ. ప్రతి సోమవారం శివయ్యకు మనం తీసుకువెళ్ళిన పంచామృతాలు ఇంకా పళ్ళరసాలతో మన కళ్ళ ముందే అభిషేకం చేస్తారు. ఇక్కడ పక్కనే ఉన్న శివలింగానికి మన చేతులతో మనం కూడా అభిషేకం చేయొచ్చు. ఇంకా ఈ గుడిలోనే శాంతి హోమాలు, జపాలు, దానాలు, హోమాలు అన్నీ నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఈ గుడి దర్శనం అంతా అయిపోయాక నెక్స్ట్ మంగళగిరి పానకాల స్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. దారిలో వెళ్ళేటప్పుడే మనకి కొండపైన ఉన్న టెంపుల్ అయితే కనిపిస్తుంది. మంగళగిరిలో మొత్తం 3 నరసింహస్వామి దేవాలయాలు ఉన్నాయి. కొండ కింద ఒకటి, కొండ మీద ఒకటి, కొండ శిఖరంలో ఇంకొకటి ఉంటుంది. కొండ పైన ఉన్న గుడిలో పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. ఈ గుడిలో తెరచని నోటుతో స్వామి ముఖం మాత్రమే కనిపిస్తుంది. భక్తులు తెచ్చిన పానకాన్ని స్వామివారి నోట్లో పోసినప్పుడు గుటక వేసిన శబ్దం రావడం ఇక్కడ ప్రత్యేకత. ఇంత పానకం దేవుడికి ప్రసాదంగా ఇస్తున్నా ఇక్కడ ఒక్క చీమ కూడా కనిపించదు. ఈ గుడి వెనకాల కొంచెం ఎత్తులో శ్రీ లక్ష్మీ అమ్మవారి గుడి ఉంటుంది. దీనికి పక్కనే ఉండవల్లి గుహలకి వెళ్ళడానికి స్వరంగ మార్గం కూడా ఉంటుందంట. ప్రజెంట్ అయితే అవే క్లోజ్ అయిపోయింది. ఇదొచ్చేసి కొండ కింద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఈ గుడి శిఖరం అయితే చాలా హైట్ ఉంది. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే చేసుకున్నాము. కొండపైన ఉన్న పానకాల స్వామి టెంపుల్కి మెట్ల వైపు నుంచి కూడా నడిచి వెళ్ళొచ్చు. ఘాట్ రోడ్ కూడా ఉంది వెహికల్స్ వెళ్ళటానికి. కొండపై నుంచి సిటీ వ్యూ మొత్తం బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు హరి అంజనీ బ్లాగ్స్.